మొదటి మాట మనల్ని నడిపించే దేవుడు. రెండవదిగా మనల్ని కాపాడే దేవుడు. మూడవదిగా మనతో ముచ్చటించే దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఒకటవది మనము నడిచే త్రోవలో ఆయన మనల్ని నడిపించే దేవుడు అయినాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. అంటే దేవుడు మనల్ని నడిపించే దేవుడు అయినాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పిల్లరా, చిన్నప్పుడు మనము చంటి పిల్లవాడిని ఏ విధంగా అయితే మనము నడకని నేర్పిస్తామో, లేకపోతే ఇలాగ మనము చేతికి పట్టుకొని ఆ పిల్లవాడును మనము ఏ విధంగా అయితే నడిపిస్తున్నామో అదే రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. అందుకోసం మొట్టమొదటి మాట మీరు జ్ఞాపకం చేయలే, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అంటే మనము నడిచే త్రోవలో ఆయన మనతోనే ఉండి ఎటువంటి ప్రమాదాలు జరగనివ్వకుండా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం బాగా గమనించినట్లయితే నువ్వైనా నేనైనా సరే ఒంటరిగా నడుస్తున్నప్పుడు నీతో నాతో దేవుడు ఉన్నప్పుడు ఎటువంటి అపాయము, ఎటువంటి భయము అనేది మనకి ఉండదు. ఎందుకంటే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చాలా చక్కగా వినాలి. మొట్టమొదటి మాట, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకోసము వాక్యం చెప్పేటప్పుడు మీరు చాలా చక్కగా వినాలి. అడిగేటప్పుడు కరెక్ట్ సరైన మనము తిరిగి జవాబు చెప్పే బిడ్డలుగా ఉండాలి. మొదటి మాట ఏంటంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. అలాగున రెండో లైన్లో చదువుదాం. మనమట పండుకున్నప్పుడు అది ఏం చేస్తుంది? కాపాడుతుంది. దేవుడట మనము పడుకున్న ఆ స్థలములో, మనము పడుకునే ఆ స్థానంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఫస్ట్ మాట అయితే నడిపిస్తున్నాడు. రెండో మాట అయితే కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనము లేకపోతే, దేవుడే కాపాడకపోతే, ఒకసారి ఆలోచన చేయండి. అనేక మంది ఈ దినము భూమి మీద ఈ దినాన్ని చూడలేని వారు ఎన్నో మంది ఉన్నారు. అవునా కాదా? ఈ దినము దేవుని ప్రణాళిక లేకపోతే, దేవుని ఒక కాపుదల లేకపోతే మనం కూడా ఏమైపోతాము? మనము పడుకున్న ఆ స్థలంలోనే ఏమైపోతామంటే చనిపోతాము. ఎందుకంటే దేవుడు మనకి ఆ కాపుదల లేకపోతే, దేవుని ఒక కాపుదల మా పట్టుల లేకపోతే మనం కూడా చనిపోతాము. అందుకోసము నువ్వు పండుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కాపాడే దేవుడు ఉన్నాడు. మొదటిగా ఆయన నీవు నడిచేటప్పుడు ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీవు పడుకున్న ఆ తర్వాత ఆయన నిన్ను కాపాడుతున్నాడు. మూడు విషయానికి వస్తున్నాను. చివరి మాట చదువుదా, లాస్ట్ వచ్చినంలో అదే లాస్ట్ లైన్. నీవు మేలుకున్నప్పుడు అదే నీతో ముచ్చటించును. హల్లెలూయా. మనమట పడుకొని నిద్ర లేచిన తర్వాత దేవుడు ఒక వాక్యం మనతో ఏం చేస్తుంటాడు కదా? ముచ్చటిస్తుంది. మొదటి మాట మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. రెండో మాట అయితే కాపాడుతున్నాడు. మూడో మాట అయితే మనతోనే దేవుడు ముచ్చటిస్తున్నాడు. దానికి అర్థము ఏంటంటే నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తెలిసి చదువుతావో అప్పుడే అంటే దేవుడు మనతో ఏం చేస్తాడు? ముచ్చటిస్తుంటాడు. మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన నీ జీవితంలో సరి చేసేది ఏంటంటే దేవుని ఒక వాక్యము. అందుకోసము
ప్రతిరోజు మీకు బైబిల్ చదవాలి అని ఎందుకు చెప్తానంటే, దేవుని ఒక వాక్యం అట ఒక మనిషి జీవితాన్ని చేస్తుంది. దేవుని ఒక మాటలట మనిషి యొక్క స్థితిగతిని మారుస్తుంది. దేవుని ఒక వాక్యం అట మనిషి యొక్క హృదయాన్ని మారుస్తుంది. దేవుని ఒక వాక్యము మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క తలంపుల్ని మార్చగలిగేది దేవుని యొక్క వాక్యము. నీవు మేలుకున్నప్పుడు అట ఆ దేవుడు నీతోనే ఏం చేస్తాడో ముచ్చటిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ దినము దేవుడు నిన్ను నడిపించకపోతే నీవు ఏ ప్రాంతానికైనా నీవు వెళ్ళలేవు. నీవు దేవుడు నడిపించకపోతే నీవు నీ గ్రామం నుండి బయట గ్రామానికి కూడా నీవు వెళ్ళలేవు. ఎందుకంటే నడిపించేవాడు దేవుడే. నీవు త్రోవలో వెళ్ళినప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంట, నడిపిస్తూ ఉన్నాడు. నీవు పండుకున్నప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు, కాపాడుచున్నాడు. నీవు మేలుకున్న తర్వాత ఆయన నీతో ముచ్చటిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ 3 విషయాలు మీరు గమనించుకోవాలి. దేవుడు ఈ దినము నన్ను నడిపిస్తున్నాడు అనే ఒక ఆలోచన నీలో రావాలి. ఈ దినము దేవుడు నన్ను కాపాడాడు అనే ఒక ఆలోచన రావాలి. ఈ దినము దేవుడు నాతో ముచ్చటిస్తూ ఉన్నాడు అనే ఒక ఆలోచన రావాలి.